ఓకే, మొన్న కూడా అన్నారు లైక్ నెక్స్ట్ తీసేస్తాను చూడు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరని చెప్పారు నాకు. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అనమాట. సూపర్. సో ఐ హ్యావ్ టోటలీ ఎక్స్పెరిమెంటెడ్, నాట్ లైక్ ఇది రిమైనింగ్ మూవీకి కంపేర్ చేసి నేను చేయలేదు. సో ఒక డిఫరెంట్గా నా చేతిలో ఏమవుతుందో ఐ హ్యావ్ డిడ్ ఇట్. సూపర్ సార్. నాకు తెలిసింది ఏంటంటే మీరు చాలా స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చారు. సో పాన్ ఇండియా లెవెల్లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో మీ జర్నీ త్రూఅవుట్ మీ జర్నీ చూసుకుంటే ఇట్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తారు. సో మీకు మీ జర్నీ చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ ఏంటి? సో నా జర్నీ చూసిన తర్వాత నాకు నా ఐడియా వచ్చింది ఒకసారి టు ద యంగర్ జనరేషన్, డోంట్ టేక్ రాంగ్ డిసిషన్స్. మన టైం బాగలేదంటే అందరూ విలన్ లాగా కల్పిస్తారు. సో డోంట్ టేక్ బ్యాడ్ డిసిషన్స్. దాని తర్వాత పేషెన్స్ అండ్ డెడికేషన్, ఓన్లీ యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. ఇది రెండు మన దగ్గర ఉండాలి. దాంతో ఒక చిన్న తక్కువ కూడా ఉండకూడదు. సో అంతా మన డెడికేషన్ అండ్ ఇది రెండు మన వీ హ్యావ్ టు బి క్యారీ పేషెన్స్. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అవకాశం కోసం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. అవును సార్. ఆ టైం వరకు దాని తర్వాత మనం ఇంకొకరి గురించి కంపారిజన్ చేయకూడదు. సో ఆయనకు ఆపర్చునిటీ దొరికింది, ఆయన ఆపర్చునిటీ దొరికిందని మనకి ఇంకా టైం రాలేదు అని సో బాధపడకూడదు. సో వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్.